హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. సొంత ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మీరే చెప్పండి, భూమితో ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కోవడం అంటే అయ్యో తరతరాలు మనం లోన్లు పెట్టుకొని కొంటేనే అది సాధ్యమవుతుంది, మన వల్ల ఏమవుతుంది అని మధ్యతరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీ ఆలోచన తప్పు. ఎందుకు అంటే కొద్దిగా కష్టపడ్డాము అంటే ఖచ్చితంగా మనం భూమితో కూడిన సొంత ఇంటిని సొంతం చేసుకోవచ్చు. నిజమే చెప్తున్నాను, నన్ను డౌట్ పడకండి. 6 లక్షల్లోనే 135 గజాల స్థలం మీ సొంతం అవుతుంది. అది మాత్రమే కాదండోయ్, ఈ ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళు మీకు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ని ఇస్తున్నారు. దాంతోపాటుగా కమర్షియల్ అండ్ ఫ్రూట్ ప్లాంటేషన్కి కూడా వీలుగా ఈ సౌకర్యాలన్నీ కూడా ఇస్తున్నారట. మరి అసలు ఈ స్థలం ఎక్కడుంది? అమ్మో, ఇలా చెప్తున్నారంటే హైదరాబాద్కి 6-7 గంటల దూరంలోనే ఉండుంటుంది అనుకుంటున్నారా? అది కూడా కాదు, చాలా దగ్గరలోనే ఉంది. మరి నేను మాట్లాడుతూ ఉంటే మీకు వివరాలు తెలియదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ చేస్తున్న 46acres.com ఎండి సంతోష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాము. మీరు మాత్రం మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి 6 లక్షలు రెడీగా పెట్టుకోండి, ఓకే? హాయ్ సంతోష్ కుమార్ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సూపర్, హ్యాపీ, గ్రేట్. సో అసలు నేను చెప్తున్నాను కానీ నేనే నమ్మలేకపోతున్నాను అనమాట. అలా ఉంది పరిస్థితి. 6 లక్షల్లో 135 గజాలు, అది కూడా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఫెసిలిటీస్ ప్లస్ కమర్షియల్ అండ్ ఫ్రూట్ ప్లాంటేషన్ అంటున్నారు. అసలు ఈ లొకేషన్ ఎక్కడుంది, ఈ స్థలం ఎక్కడుంది, వివరాలు మాకు చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రాజెక్ట్ పేరు మధురా ఎన్క్లేవ్. మధురా ఎన్క్లేవ్ మొత్తం దగ్గర 50 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ఇది 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ DTCP అప్రూవ్డ్ అండ్ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టు. దీంట్లో మనము గజం భూమి కేవలం 5,000 రూపీస్తో యాక్చువల్ లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల 6,000 ఉంది స్క్వేర్ యార్డ్. అంటే 135 గజాల భూమి కేవలం మనం 6,000 రూపాయలతో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 8 లక్షలు అవుతుంది. ప్రజెంట్ మనం ఓన్లీ 6 lakhs రూపీస్కే ఇస్తున్నాము. ఎందుకంటే గజం భూమి 4,500కే ఇస్తున్నాము. ఇనిషియల్గా కొద్ది రోజులకి ఇనిషియల్గా కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ లిమిటెడ్ పీరియడ్ వరకు మనము గజం భూమి 6,000 రూపాయలు అమ్ముతున్న చోట మనం 5,000 రూపాయలే మనం ప్రైస్ పెట్టి ప్రజెంట్ ఇనిషియల్గా కొంతమంది కస్టమర్స్కి 4,500కే ఇస్తున్నాం స్క్వేర్ యార్డ్. అంటే 135 గజాల భూమి 8 లక్షలు అయ్యే ప్లాట్ మనం ఓన్లీ కేవలం 6 లక్షలకే ఇస్తున్నాం. ఓకే. సో ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఫర్ లిమిటెడ్ ప్లాట్స్, లిమిటెడ్ కస్టమర్స్. సో మధురా ఎన్క్లేవ్ అంటే వినటానికి చాలా బాగుంది. సో ఫస్ట్ వచ్చే కొద్ది మంది కస్టమర్స్కి మాత్రం 4,500కే దొరుకుతుంది అంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. కాకపోతే చాలా మందికి వచ్చే క్వశ్చన్, అసలు రియల్ ఎస్టేట్ అంటేనే దందాలమయం ఒకప్పుడు. ఇప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. ఇప్పటికీ కూడా మనం ఎంతో కష్టపడి సంపాదించుకునే డబ్బు కదండి, ఖర్చు పెట్టాలంటే కాస్త భయంగానే ఉంటుంది. మరి మీరెందుకు తక్కువగా అమ్ముతున్నారు? అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కాంప్లికేటెడ్ ల్యాండా? ఇలా ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి ఆ విషయాన్ని క్లియర్ చేస్తారా? సో జనరల్గా ఏంటంటే మనం అమ్ముతుంది ఎలాంటి కాంప్లికేటెడ్ ఏం కాదు, DTCP అప్రూవ్డే. DTCP అప్రూవ్ అంటే మీకు తెలుసు, దాంట్లో లీగాలిటీస్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయితేనే మన గవర్నమెంట్ అప్రూవ్ వస్తుంది. సో ఇందులో ఎలాంటి SC/ST ల్యాండ్ కానీ, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే ల్యాండ్ కానీ, లేదా అసైన్డ్ భూములు కానీ, ఫారెస్ట్ ల్యాండ్ కానీ, అసైన్డ్ భూమి కానీ, ఆర్మీలో ఇలాంటి భూములు ఏమి ఉండవు. సో జెన్యూన్ పట్టా భూములు మాత్రం మనం ల్యాండ్ కన్వర్షన్ చేసి DTCP అప్రూవల్ తీసుకొస్తాం. అట్ ద సేమ్ టైం మనం రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మనం ఏదైతే డెవలప్మెంట్ చెప్పామో మీకు DTCPలో ఉండే బెనిఫిట్స్ లైక్ ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, ఇవన్నీ ఖచ్చితంగా చేస్తారా లేదా అనే గ్యారంటీ ఉండేది కాదు ఒకప్పుడు. సో ఇప్పుడు అలాంటి డౌట్ అక్కర్ లేకుండా DTCP అండ్ రెరాలో అప్రూవ్ అయిన ప్రాజెక్ట్లో మనం కొంత పర్సెంటేజ్ ల్యాండ్ని గవర్నమెంట్కి మార్టిగేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మార్టిగేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం డెవలప్మెంట్ చేస్తేనే ఆ ప్రాజెక్ట్ అనేది మనకు అప్రూవ్ అవుతుంది అన్నమాట, రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు భూమి సెక్యూరిటీ కింద ఉంటుంది కాబట్టి ప్రతి కస్టమర్ ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి జెన్యూన్ ల్యాండ్ ఉంటుంది, రెండవది మనకు ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే సెక్యూరిటీ కింద ఉన్న మార్టిగేజ్. మీరు అన్ని ఎందుకు తక్కువకి ఇస్తారంటే జనరల్గా ఏ కంపెనీ అయినా మనకు పబ్లిసిటీ చేయాలంటే కొంత బడ్జెట్ని మనం బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. లైక్ ఒక ఫిల్మ్ యాక్టర్స్కో, ఒక స్పోర్ట్స్ స్టార్కో, ఒక మోడల్కి ప్రమోషన్స్కి ఇవ్వాలి, వాళ్ళకు రెమ్యునరేషన్ ఇవ్వాలి, టీవీలో యాడ్ ఇవ్వాలి. సో తర్వాత హోర్డింగ్స్, టీవీ ఇవన్నీ ఖర్చు పెట్టాల్సింది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇనిషియల్గా కొంతమంది కస్టమర్స్కి తక్కువ ఇవ్వడం వల్ల కస్టమర్ రావడం జరుగుతుంది, వాళ్ళ ద్వారా ఇంకో కొంతమంది కస్టమర్స్ అనేది మాకు ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి లాంచింగ్ ఆఫర్ కింద ఫస్ట్ ఒక లిమిటెడ్ పీపుల్, ఒక 50 కస్టమర్స్కి మనం తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. సో మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రమోషన్స్ ఖర్చు తగ్గించుకొని ఆ బెనిఫిట్ని మీరు కొనే వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. బాగుందండి. సో మరి మధురా ఎన్క్లేవ్ అనేది మీరు చెప్తున్న పరంగా అయితే చాలా తక్కువకి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయగలిగినట్టుంది. కానీ లొకేషన్ ఎక్కడుంది?
ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రాజెక్ట్ మధురై ఎన్క్లేవ్ అనేది అతి త్వరగా డెవలప్ అవుతున్న ఏరియా మనకు హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే వరంగల్ హైవే. ఈ వరంగల్ హైవే పైన మనకు ఆలేరు దగ్గర కొత్తగా ప్రపోజ్ అయిన మనకి యాదాద్రి టెంపుల్ దాటగానే మనకు వచ్చే నెక్స్ట్ స్టాప్ ఆలేరు. ఆలేరు నుంచి లెఫ్ట్కి వెళ్తే అరౌండ్ 4.5 కిలోమీటర్స్లో మనకు కొలనుపాక జైన్ టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జైన మందిరం అన్నమాట. మన తిరుపతి ఎట్లాగో కాశీ ఎట్లాగో జైన మతస్థులకు అంత పెద్ద టెంపుల్ అనమాట. అక్కడికి దగ్గరలోనే 1000 సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక మంచి శివ టెంపుల్ కూడా ఉంది. అక్కడ దాన్ని సోమేశ్వర ఆలయం అంటారు. ఈ సోమేశ్వర ఆలయం అనేది ఏంటంటే లింగయ్య సంబంధించినటువంటి వాళ్ళ గురువు అక్కడి నుంచి ఆ లింగం నుంచి జన్మించిన అనే ఒక అతి పురాతన స్వయంభూ లింగం అది సోమేశ్వర ఆలయము. సో అది చాలా పురాతన లైక్ చాళుక్యుల కాలం నుంచి ఉన్న టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్ చాలా డెవలప్ కాబోతుంది అనమాట. ఈ జైన మతస్థుల వాళ్ళు సుమారు అక్కడ 1000 ఎకరాల్లో సుమారు 3500 కోట్లతో అతిపెద్ద ఆశ్రమం కట్టబోతున్నారు, సిద్ధక్షేత్ర ధామం అని. దాంట్లో స్కూల్స్, హాస్పిటల్స్, నర్సింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, వృద్ధాశ్రమాలు, స్పోర్ట్స్ సెంటర్స్, హ్యాండిక్రాఫ్ట్ సెంటర్స్, గోశాల, వేద పాఠశాల అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేసేటువంటి ఒక పెద్ద ఆశ్రమం రాబోతుంది. అవును, నేను వెళ్ళాను, చాలా బాగుంటుంది. ఆల్రెడీ గోశాల ఉంది. సోమేశ్వర ఆలయం కూడా మన సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ పురాతన దేవాలయాల్ని ప్రమోట్ చేసే విధంగా డెవలప్ చేస్తున్నారు కదండి. యాదాద్రి తర్వాత ఇప్పుడు సోమేశ్వర ఆలయాన్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు చెప్తుంది కరెక్ట్. ఆ రోడ్కి ఆ టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టే మనది మధురై ఎన్క్లేవ్ అన్నమాట. పోచన్నపేట విలేజ్కి ఆనుకొని ఉంటుంది. మనకి ఈ ఫేమస్ టెంపుల్స్ దాటగానే స్ట్రైట్కి వెళ్తే బచ్చన్నపేట వస్తుంది, స్ట్రైట్కి వెళ్తే పోచన్నపేట వస్తుంది. దీన్ని మనము పెంబర్తి హైవే అంటాము. అంటే మనం ఈ సైడ్కి ఆలేరు నుంచి వెళ్ళొచ్చు, ఇంకొంచెం ముందుకెళ్ళి పెంబర్తి నుంచి వెళ్ళొచ్చు, ఇంకొంచెం ముందుకెళ్ళి జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళొచ్చు. అంటే 3 దారులు ఉంటాయి అన్నమాట దీనికి. ఆ 3 దారులు వెళ్ళి మనకు మన సైడ్ దగ్గర కలుస్తుంది. అది కూడా ఇప్పుడు హైవే అవుతుంది, సిద్దిపేట హైవే అవుతుంది. ఆ హైవేకి ఆనుకున్నటువంటి ప్రాజెక్ట్ మనది. అరౌండ్ 50 ఏకర్స్, ఇంకా ఫ్యూచర్లో ఇంకా 50 ఏకర్స్ మనం ఎక్స్పాండ్ 100 ఏకర్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నాము. అతి తక్కువ ప్రైస్ మన సైట్, మన ప్రాజెక్ట్ చుట్టుపక్కల కనుక వేరే ప్రాజెక్ట్ ప్రైస్ కంపేర్ చేస్తే మీకు ఇదే ప్లాట్ 8 లక్షలకు అమ్ముతున్నారు. మనం కేవలం 6 lakhs రూపీస్కి ఇస్తున్నాము బిగినింగ్లో. ఓకే, సో అయితే ఒక చిన్న ఇదండి, ఇప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న, అంటే నేను కూడా ఒకవేళ స్థలం కొనుక్కోవాలంటే ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అవే అడుగుతున్నాను. డెవలప్ అవుతుంది కరెక్టే, కానీ ఇప్పుడు 6 లక్షలు పెట్టుబడి పెడితే అది ఎప్పటికి డెవలప్ అవుతుంది అండ్ మనకి ఎప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్తున్న డెవలప్మెంట్స్ అన్నీ అవడానికి ఎంత డ్యూరేషన్ పట్టొచ్చు మినిమం? సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు యాదాద్రి మనం ఏదైతే ప్రాజెక్ట్ చెప్తున్నామో ఈ ప్రాజెక్ట్ మనకు కొలనుపాక మండలం కిందకి వస్తుంది. సో ఈ కొలనుపాక మండలాన్ని ప్లస్ ఆలేరు మండలాన్ని రీసెంట్గా వైటీడీఏ వాళ్ళు రీసెంట్గా జీవో ఇష్యూ చేసి దాన్ని వైటీడీఏ పరిధిలో కలిపారు. సో అంటే వైటీడీఏలో ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో, వైటీడీఏ అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఇది ఒక హెచ్ఎండిఏ లాగా ఒక బోర్డు అనమాట, డెవలప్మెంట్ బోర్డు. సో దాంట్లో చాలా ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ ద్వారా యాదాద్రిలో ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో ఇప్పుడు మనం చెప్తున్న ఏరియాలో అదే డెవలప్మెంట్స్ వస్తాయి. రోడ్స్, ట్రాన్స్పోర్టేషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతుంది. అండ్ మనకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది, ఆలేరు స్టేషన్ దగ్గరలో ఉంది, పెంబర్తి దగ్గరలో ఉంది, జనగాం దగ్గరలో ఉంది. అండ్ మన సైట్ ఆలేరు రైల్వే స్టేషన్ నుంచి సేమ్ 8 కిలోమీటర్స్, జనగాం రైల్వే స్టేషన్ కూడా సేమ్ 8 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది సైటు. జనగాం అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, మీకు తెలుసు, కొత్త డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అండ్ మెడికల్ కాలేజ్ ప్రపోజ్ అయింది, ఎడ్యుకేషన్ హబ్, అండ్ అక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ జోన్, కొత్తగా టెక్స్టైల్ ఇండస్ట్రీ పార్క్స్ శాంక్షన్ అయినాయి. అండ్ మనకు కొత్తగా ప్రపోజ్ అయిన రీజనల్ రింగ్ రోడ్. అండ్ యాదాద్రి టెంపుల్ 3000 కోట్లతో డెవలప్ చేస్తున్నారు, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. అదొక పెద్ద పర్యాటక కేంద్రము. దాంతోపాటు మీరు చెప్పిన సిద్ధక్షేత్ర ధామం అని అదొక 3500 కోట్లతో మన సైట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎంప్లాయ్మెంట్ జోన్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పాయింట్ దృష్టిలో పెట్టుకుంటే అతి త్వరలో మన డబ్బులు మల్టిప్లై అవుతాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అతి సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఒక 6 లక్షల రూపాయలతో ఒక ల్యాండ్ కొనాలనుకునే ప్రతి ఒక్కరికి మనం ల్యాండ్ అందించాలనే ఉద్దేశంతో యాక్చువల్ ప్లాట్ సైజు 270 గజాలు, మనం దాన్ని 135 స్క్వేర్ యార్డ్స్ చేసి మనం అతి సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చాం అనమాట. సో ఇది పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే చిన్నపిల్లల భవిష్యత్తు కోసం మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలు పెద్దగా ఎట్లా అవుతుంటారో వాళ్ళకి ప్యారలల్గా ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అయ్యి వాళ్ళ భవిష్యత్ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇది పదంతలు అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఎవరైనా సరే అంటే ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పెళ్ళికి గిఫ్ట్గా ఇవ్వచ్చు, మగపిల్లలు ఉన్న వాళ్ళ పెళ్ళికి గిఫ్ట్గా ఇవ్వచ్చు. సో పెళ్ళిళ్ళ కోసం కానివ్వండి, పిల్లల ఎడ్యుకేషన్ ఫారెన్లో చదువుకోవాలి అనుకునే పిల్లలకి ఇప్పటి నుండి కూడా ఇన్వెస్ట్ చేసినట్టుగా అవుతుంది. లేకపోతే చిన్నగా మనవాళ్ళు మనవరాళ్ళకి
వాళ్ళకి తక్కువ డబ్బుతో గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీ పేరు మీద అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య ఇచ్చారని గుర్తుగా ఎప్పటికీ నిల్చుండిపోతుంది. అవును. లేదా ఒక వైఫ్ హస్బెండ్కి, హస్బెండ్ వైఫ్కి ఒక బర్త్డే గిఫ్ట్ లాగా చూడండి. ఇవాళ ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ చేస్తే 4 లక్షలు ఖర్చు పెడుతున్నారు. చిన్న సారీ ఫంక్షన్ చేసిన, ఒక చిన్న ఫంక్షన్ చేస్తే 4 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అంగుల్ హార్ బాటలకి వెళ్ళి ఒక ఫంక్షన్ హాల్లో ప్లేట్కి 3,000 4,000 ఖర్చు పెట్టేసి ఒక చిన్న ఫంక్షన్కే 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక చిన్న కారు కొనుక్కుంటే ఇవాళ 10 లక్షలు అవుతుంది. అది రోజు రోజు వాల్యూ తగ్గిపోయేది. ఇక్కడ మనం ఇదే ల్యాండ్ కనుక మనము లైఫ్ పార్ట్నర్కో, పిల్లలకో, మనలకు గిఫ్ట్ ఇస్తే వాళ్ళు పెరిగేటప్పటికి ల్యాండ్ వాల్యూ 10 అంతలు అవుతుంది. కరెక్ట్. మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మనం గ్రాడ్యుయేట్ చేయడానికి మహా అంటే 5 లక్షలు ఖర్చు అయ్యింటుంది మొత్తం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ ఇవాళ ఉన్న ఎడ్యుకేషన్ ఫీజు మీద చూస్తే ఇవాళ చిన్నపిల్లల్ని కార్పొరేట్ స్కూల్ చదివించాలంటే సంవత్సరానికి 4 లక్షలు అవుతుంది. ఎల్కేజీకే ఫస్ట్ క్లాస్ నుంచి మినిమం 3 లక్షల నుంచి 5 లక్షలు మినిమం. ఇదే మనం ఈ ఫీజు ఎట్లా కట్టగలుగుతాం ఇద్దరు భార్యాభర్తలు జాబ్ చేస్తే. బట్ ఒక 10-15 సంవత్సరాలు పోయిన తర్వాత ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజో మెడికల్ కాలేజో జాయిన్ చేయాలంటే మినిమం ₹1,00,00,000 అవ్వాలి. 1-2 కోట్లు కావాలి. ఒక్కసారి ఎక్కడి నుంచి వస్తే చెప్పండి. అవును. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఈ వైజ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే 10-15 సంవత్సరాల తర్వాత అదే రేపు 1-2 కోట్లు అయ్యే అవకాశం ఉంది. నిజమే అండి. ఎందుకంటే నేను చెప్పట్లేదు, గత హిస్టరీ కనుక చూస్తే 10-15 సంవత్సరాల క్రితం 10 లక్షలు పెట్టి కొన్న భూమి ఇవాళ ₹1,00,00,000 పైన అయింది. అవును. అప్పుడు అది ఊరవుతులు అనుకున్నాము, అవుట్స్కట్స్ అనుకున్నాము. ఎందుకు పనికిరాదు, కొండలు బండలు అడవి రాళ్ళు రప్పలు, అసలు మనం ఇది పనిచేస్తుందా పనికి అని అప్పుడు ఎన్నో అవకతవకలు భూముల్లో ప్లస్ కబ్జాలు అవుతుండే, ట్రాన్స్పరెన్సీ రిజిస్ట్రేషన్ లేదు. అలాంటప్పుడే మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన తల్లిదండ్రులు చదువుకోకపోయినా నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు పిల్లలకి ఆస్తి అవుతానే కొన్నారు. బట్ ఇప్పుడు మనం ఈ జనరేషన్లో హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఇంత చదువు ఇంత నాలెడ్జ్ ఉండి కూడా మనం పిల్లల భవిష్యత్తు కోసం ఒక ల్యాండ్ కొనాలనుకుంటే ఎందుకు వెనక ముందు అవుతున్నాం? మన బడ్జెట్లో వస్తుంది జెన్యూన్ ల్యాండ్. ఇవాళ కాకపోతే రేపైనా పిల్లలకి మంచి ఆస్తి అవుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని పిల్లల భవిష్యత్తు కోసం కనుక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది వాళ్ళకి మంచి ఆస్తి అవుతుందని చెప్పొచ్చు. చాలా చక్కగా వివరించారు, బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న మధురా ఎన్క్లేవ్లో మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి? అంటే మీరు కమర్షియల్ అండ్ ఫ్రూట్ ప్లాంటేషన్స్ అంటున్నారు, ఒకసారి వీటి గురించి కొంచెం వివరంగా. అంటే జనరల్ ఇప్పుడు మనం డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 70-80 కిలోమీటర్లు ఉంటుంది. సో ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది. అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం దాంట్లో ప్లాంటేషన్ చేస్తున్నాం. డిటిసిపి లేఅవుట్ అయినప్పటికీ దాంట్లో మనం శ్రీగంధం లాంటివి అండ్ మలబార్ లాంటివి కమర్షియల్ ప్లాంటేషన్తో పాటు ఫ్రూట్ ప్లాంటేషన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ల్యాండ్ పెరిగేంత వరకు ఇవాళ కోవిడ్ తర్వాత చాలామందికి నాకు ఒక ఫామ్ హౌస్ ఉంటే బాగుండేది అనే ఒక ఆలోచన అందరికీ వచ్చింది. ఎందుకంటే మనందరం హైదరాబాద్కి బతకడానికి వచ్చిన వాళ్ళమే. ప్రతి హాలిడేస్కి ప్రతి వీకెండ్స్లో మన హోమ్ టౌన్కి వెళ్ళలేం కాబట్టి హైదరాబాద్ నుంచి ఒక 1 అవర్ జర్నీలో మనకు అందుబాటులో మనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉంటే ప్రతి ఒక్కరూ వెళ్ళి రిలాక్స్ అయ్యి రావచ్చు. ఇవాళ మనకు హైబ్రిడ్ వర్కింగ్ లైఫ్ స్టైల్ వచ్చింది. అంటే 3 డేస్ ఆఫీసు 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్, లేదా పూర్తి వర్క్ ఫ్రమ్ చేసుకునే వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ఒకటే, యాదాద్రిలో మన ఫామ్ హౌస్లో ఉన్న ఒకటే. సో కాబట్టి మనం డిటిసిపి లేఅవుట్ కాబట్టి రోడ్స్, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం పోయి అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, చిన్న ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఫ్రూట్ ప్లాంటేషన్ చేస్తున్నాం. అక్కడ పోయి మనం ఉండేటానికి కావాల్సినటువంటి అన్ని రకాల 10-20 రకాల ఫ్రూట్ ప్లాంటేషన్ చేస్తున్నాం. ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ కూడా? ఫ్రూట్స్ చేస్తున్నాము, వెజిటబుల్ వాళ్ళ ఇష్టం. ఓకే. సో ఈ విధంగా నాకు పిల్లల భవిష్యత్తు కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలనుకునే వాళ్ళకి కూడా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. నేను ఫామ్ హౌస్ కట్టుకోలేను, డబ్బులు ల్యాండ్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతా అంటే మేము కన్స్ట్రక్ట్ చేసినటువంటి క్లబ్ హౌస్లో మేము ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాము. యూ కెన్ కమ్ డౌన్ టు అవర్ సైట్ అండ్ యూ కెన్ స్టే ఇన్ అవర్ క్లబ్ హౌస్. యూ కెన్ యూజ్ అవర్ స్విమ్మింగ్ పూల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వేరే చోట అయితే మనకు 2-3 లక్షల నుంచి 5 లక్షలకు ఛార్జ్ చేస్తారు క్లబ్ హౌస్ రిసార్ట్ మెంబర్షిప్. మనం ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్కి రిసార్ట్లో మెంబర్షిప్ ఫ్రీ ఇస్తున్నాం. ఓకే. సో ఈ విధంగా మల్టీపర్పస్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంటే మధురా ఎన్క్లేవ్. ఇదంతా చాలా బాగుందండి. అయితే మీరు అన్నట్టుగా మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, వరంగల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటూ ఉండొచ్చు, కానీ ప్రతిసారి వచ్చి చెట్లకు నీళ్లు పోయలేరు కదా. శ్రీగంధం చెట్లైనా అయి ఉండొచ్చు, ఫ్రూట్స్ అయినా అయి ఉండొచ్చు. మరి వాటికి మీరే వాటిని మేనేజ్ చేస్తారా? మనం బోర్స్ వేసి డ్రిప్ ఇరిగేషన్ డెవలప్ చేసి ప్రతి ప్లాట్కి మనం బిందు సేద్యం ద్వారా వాటర్ అందిస్తాం, మెడిసిన్ అందిస్తాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ చెట్ల మీద వచ్చి రిటర్న్స్ 50-50 షేరింగ్ తీసుకుంటాం కాబట్టి వాటిని మొక్క పెట్టినప్పటి నుంచి పెంచేంత వరకు వాటి కట్ చేసేంత మేమే
బాధ్యత తీసుకుంటాము. అండ్ మోరు మీరు అన్నట్టు హైదరాబాద్ వరంగల్ వాళ్ళే కాదు, లెఫ్ట్ సైడ్ సిద్దిపేట, రైట్ సైడ్ సూర్యాపేట వాళ్ళకి ఈ సిటీ సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఆలేరు జనగాం అనేది తెలంగాణ మ్యాప్కి సెంటర్ పాయింట్. అది మీకు 4 వైపులు రేపు కొనాలన్నా అమ్మాలన్నా హ్యూజ్ డిమాండ్ ఉన్న ఏరియా. ఎందుకంటే 4 వైపుల నుంచి ఉన్న ప్రజలు అక్కడ రావడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మీకు తెలుసు మొన్న మోదీ గారు చెప్పినట్టు అన్ని ఎంఎంటీఎస్ ట్రైన్స్, లోకల్ స్పీడ్ ట్రైన్స్ అనౌన్స్ చేసిపోయారు. సో ఫ్యూచర్లో ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట ఆలేరుకి మ్యాక్సిమం 30 మినిట్స్లో మనం బై స్పీడ్ ట్రైన్ కానీ, ఎంఎంటీఎస్ కానీ, కేసీఆర్ గారు చెప్పినట్టు మెట్రో ట్రైన్ కానీ ప్రపోజ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఏసీలో ఇప్పటికే చాలా ఏసీ బస్సులు ఉన్నాయి యాదాద్రి ఆలేరు వరకు. ఈవెన్ మీకు తెలుసా 4 పుణ్యక్షేత్రాలని మనం తిరుపతికి వెళ్తే ఎట్లయితే కాణిపాకం, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్కి ఎట్లయితే వెళ్తుంటామో యాదాద్రి టెంపుల్కి వెళ్ళే వాళ్ళకి 4 టెంపుల్ కనెక్ట్ చేస్తే ఒక పెద్ద రోడ్ కనెక్ట్ అయిందనమాట. కేవైకేకే రోడ్. కీసర, యాదాద్రి, కొలన్పాక అండ్ కొమరవెల్లి ఈ 4 పుణ్యక్షేత్రాలను కలుపుతూ 160 ఫీట్ల రోడ్ శాంక్షన్ అయింది. ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు వేరే ట్రాఫిక్తో సంబంధం లేకుండా స్ట్రేట్గా టెంపుల్స్కి వెళ్ళడానికే సపరేట్ రోడ్ అనమాట. ఫస్ట్ కీసర టెంపుల్, నెక్స్ట్ యాదాద్రి, ఆ తర్వాత కొలన్పాక జైన్ టెంపుల్, తర్వాత కొమరవెల్లి. సో ఈ రోడ్ కనెక్ట్ చేస్తూ కేవైకేకే రోడ్ ఉంది. ఆ రోడ్ కనెక్ట్ చేసే రోడే మన సైట్కి ఉన్న రోడ్ అనమాట. ఓకే, వండర్ఫుల్ అండి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే కేవలం ఒక 5-6 ఏళ్లలో మంచి డెవలప్మెంట్ మనం చూడొచ్చు. ఓకే, సో మీరు బెనిఫిట్స్ గురించి అంతా చాలా బాగా చెప్పారు. అయితే స్పాట్ రిజిస్ట్రేషన్ అన్నారు కదా, సో అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే ఒకేసారి మనం చూడటానికి వచ్చి నచ్చితే అక్కడే డబ్బులు కట్టాలా, ఫుల్ పేమెంట్ చేయాలా, ఎలా ఉంటుంది? యాక్చువల్ పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కానీ లేదా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మా కస్టమర్కి ఎగ్జిక్యూటివ్తో ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా కూడా డౌట్స్ రావచ్చు కదా వాళ్ళకి, మనం చాలా వస్తాయి, అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. అన్నీ క్లారిఫై అయితే సైట్కి వెళ్ళి సైట్ విజిట్ చేయొచ్చు. మేమే ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తాం హైదరాబాద్ నుంచి. మేమే కంపెనీ నుంచి కార్ వెహికల్ పంపిస్తాము, కస్టమర్ సైట్ విజిట్ చేయొచ్చు. ఈవెన్ సైట్ నచ్చితే అక్కడ డౌట్స్ అని క్లారిఫై చేసుకున్నాక నచ్చి కొనుక్కుంటా అంటే మనం మొత్తం డబ్బులు కట్టక్కర్లేదు. 50,000 రూపాయలు పేమెంట్ చేస్తే మనం ప్లస్ ప్లాట్ బుక్ చేసి అలాట్మెంట్ చేస్తాము. అక్కడి నుంచి మనం 30 days to 45 days టైం ఇస్తాం. సో వాళ్ళు మిగతా డబ్బులు అరేంజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇన్స్టాల్మెంట్ పద్ధతి ఏమన్నా ఉండే అవకాశం ఉందా? లేదండి, ఈ మధ్యకాలం ఎవరు కూడా ఇన్స్టాల్మెంట్ ల్యాండ్ అమ్మట్లేదు. ఎందుకంటే ప్రతి 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి ల్యాండ్ 50% 1 year డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు లాస్ట్ ఇయర్ కొన్న భూమి ఇప్పుడే డబుల్ అయిపోతుంది. ఇప్పుడు కొన్న భూమి ఇంకో 6 monthsకో 1 yearకో డబుల్ అవుతుంది. కాబట్టి మనం కస్టమర్కి ఈఎంఐ ఇచ్చి 4-5 years ఆగాలంటే కష్టము. కాబట్టి కాకపోతే మేము కస్టమర్స్కి ఏం చేస్తున్నామంటే లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ హోమ్ లోన్ టాపప్ కానీ, మార్టిగేజ్ లోన్ కానీ, కార్ లోన్ టాపప్ కానీ, పర్సనల్ లోన్ కానీ, క్రెడిట్ కార్డ్ లోన్ కానీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కస్టమర్కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు మాకు కట్టే ఈఎంఐ ఏదో బ్యాంక్ కట్టుకోవచ్చు. మాకు ఈఎంఐ పే చేస్తే భూమి మా దగ్గరే ఉంటుంది, ఈఎంఐ కూడా మా దగ్గరే ఉంటుంది. రిజిస్ట్రేషన్ లాస్ట్కి చేస్తాం 4-5 years తర్వాత. అదే వాళ్ళు లోన్కి వెళ్ళి కనుక డబ్బులు మాకు పేమెంట్ చేస్తే డే 1లో రిజిస్ట్రేషన్ అవుతుంది. వాళ్ళకి భూమి వాళ్ళ దగ్గరే ఉంటుంది. మాకు కట్టే ఈఎంఐ ఏదో వాళ్ళు బ్యాంక్ వాళ్ళకి కట్టుకుంటే దే ఆర్ వెరీ సేఫ్. సో ఆ విధంగా మేము లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. వండర్ఫుల్ అండి. సో బేసిక్గా మీకు స్థలాల గురించి బాగా తెలిసి ఉంటుంది అండ్ అలాగే ఎలా కొనాలి ఏంటి అనే మంచి ఐడియా ఉంటుంది. కాబట్టి అసలు నిజంగా ఇప్పుడు సొంత ఇల్లు కావాలి, అది కూడా అపార్ట్మెంట్ కాదు, కొంచెం స్థలంతో పాటు మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? సింపుల్ అండి, హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కొనాలంటే 50 లక్షల నుంచి 1 crore ఉంది. 50 లక్షలకి మినిమం 1 crore అవుతుంది. సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్తే 50 లక్షలు, సిటీలో 1 crore అపార్ట్మెంట్ ఉంది. ఇదే డబ్బులు మనము ఊరవతలకి వెళ్ళి లైక్ మనం చెప్తున్న మధుర ఎన్క్లేవ్ దాంట్లో 1000 గజాలు కొనుక్కోవచ్చు. 1000 గజాలు ఎంత అవుతుందండి? మహా అంటే ఒక 50 లక్షలు అవుతుంది. ఎంత పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు చెప్పండి. అవును, మంచి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకోవడానికి ఇండిపెండెంట్ 3 BHK హౌస్ కట్టుకున్న 25-30 లక్షలు అవుతుంది. కరెక్ట్. ప్లస్ 50 లక్షల్లో ల్యాండ్ కొనుక్కుంటే 1000-2000 గజాల ల్యాండ్ వస్తుంది అక్కడ. సో కానీ మీరు అనుకోవచ్చు సిటీ అవుట్స్కట్స్ కదా అనుకుంటే మనం బై ట్రైన్ రావాలనుకుంటే హార్డ్లీ 1 hour అండి, వితౌట్ ట్రాఫిక్, వితౌట్ సిగ్నల్. మీకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ రేపు ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్స్ ఇప్పటికే చాలా ట్రైన్స్ ఉన్నాయి. వరంగల్కి ఎన్నో రకాల ట్రైన్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో యాదాద్రి వరంగల్ వరకు లోకల్ ట్రైన్స్ ఎన్నో వస్తాయి, స్పీడ్ ట్రైన్స్, మెట్రో ట్రైన్స్ వస్తాయి. మీకు అక్కడ సిటీలో అక్కడ బయలుదేరితే మ్యాక్స్ 45 minutes 1 hour యూ కెన్ రీచ్ టు హైటెక్ సిటీ. అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం ఎవరైతే ఫ్యూచర్లో ఇండిపెండెంట్ విల్లా కట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది మంచి ఇన్వెస్ట్మెంటే. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ కావాలి, సో నేను సిటీలో ఉన్న ఒకటే, నేను ఊర్లో ఉన్న ఒకటే అనుకునే వర్క్ ఫ్రమ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆపర్చునిటీ. లేదు రిటైర్మెంట్ అయిన వాళ్ళు లేదా ఎక్కడున్నైనా వ్యాపారం చేసుకోగలిగే ఇండస్ట్రియలిస్టులు
లేకపోతే మనం వాళ్ళు ఆన్లైన్లో బిజినెస్ చేసేవాళ్ళు. అసలు ఇంత అవసరం లేదండి. అంటే 6 లక్షలు మీరు ఇందాక అన్నట్టుగా మనం చిన్న ఫంక్షన్ ఒక బర్త్డే పార్టీయో ఏదో ఒక ఈవెంట్ చేయడానికి కూడా మినిమం ఒక 2-3 లక్షలు స్పెండ్ చేస్తాం. సో అలాంటి ఒక 2 ఈవెంట్లు చేసామనుకొని ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు పొల్యూషన్కి వీటన్నిటికీ దూరంగా హాయిగా నేచర్లో బ్రతకాలి అనుకుంటే ప్రకృతికి దగ్గరగా హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు. ఇవాళ ఒక ఐఫోన్ కాస్టే 2 లక్షలు ఉంది, అవునా, ఒక మ్యాక్బుక్ కాస్ట్ 2-3 లక్షలు ఉంది. అది కామన్, ప్రతి ఒక్కరు వైఫ్ అనేది ఇద్దరు ఐఫోన్లు వాడే వాళ్ళు ఉన్నారు. అంత అమౌంట్ లో మనం ఒక ప్లాట్ ఇస్తున్నాము. ఈవెన్ ఒక బైక్, బుల్లెట్ బైక్ అంత కాస్ట్ 2.5-3 లక్షలు ఉంది ఒక బైక్. అంటే మనం చాలా తక్కువ కాస్ట్ లో భూమి ఇస్తున్నాము. అది మనం ఇవాళ కారు అనేది చాలా కామన్ ప్రతి ఒక్కరికి. 10 లక్షల కారు రోజు ఇప్పుడు సపోజ్ మనం ఒక కారు కొన్నాము, 6 లక్షలు పెట్టి ఒక కారు కొన్నాము. నెక్స్ట్ ఒక 2-3 years తర్వాత అమ్మితే ఎంత వస్తుంది? డబుల్ అవుతుందా? తగ్గుతుంది, 50% తగ్గుతుంది. ఒక 15 సంవత్సరాలు పోతే దాని వాల్యూ 0 అయిపోతుంది. అసలు మనమే వాడం. అలాంటిది ఇదే భూమి, అదే డబ్బులు కనుక మనం భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఏదైనా లోన్ తీసుకొని కారు కొన్నట్టు 2-3 years తర్వాత ఎంత అవ్వచ్చు? డబుల్ అవ్వచ్చు కూడా. 10 సంవత్సరాలకి ఒక 10 అయ్యే అవకాశం. కాబట్టి ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో ఇది పిల్లల భవిష్యత్తు కోసం కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అది పిల్లలతో పాటు పిల్లలు ఎట్లా పెరుగుతుంటారో ల్యాండ్ వాల్యూ అదే విధంగా పెరిగి అప్రిషియేట్ అయ్యి పిల్లల భవిష్యత్తు అవసరాలకి ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. చాలా చక్కగా వివరించి చెప్పారు. డెఫినెట్గా ఎవరైనా ల్యాండ్ కొనుక్కోవాలి అనుకుంటే మధుర ఎన్క్లేవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మా వ్యూయర్స్ కోసం ఇంత అఫోర్డబుల్ స్థలాల గురించి మాకు చాలా వివరంగా చెప్పినందుకు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ.